నా పేరు కొమ్ము శేఖర్, పరిశోధక విద్యార్థిని, ఉస్మానియా యూనివర్సిటీ. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారం రావడాన్ని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను స్వాగతిస్తున్నాను. ఆ అవార్డుకు సెలక్షన్ చేసినటువంటి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్లో ఉమ్మడిగా ఉన్నటువంటి రిజర్వేషన్లలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని, మాదిగలతో పాటు కింద ఉన్నటువంటి ఇంకా 58 ఉపకులాలకు కూడా తీరని అన్యాయం జరుగుతుందని ఒక 30 సంవత్సరాల క్రితమే ఒక సుదీర్ఘంగా అతను మందకృష్ణ మాదిగ గారు ఉద్యమిస్తున్న విషయం ఈరోజు దేశమంతా తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు కృష్ణ మాదిగ గారు మాదిగలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం ఒక గుండె జబ్బుతోని రంధ్రాలు పడి బాధపడుతున్నటువంటి చిన్నారుల నుంచి మొదలుకుంటే ఆ ఉద్యమం చేసి ఆరోగ్యశ్రీ సాధించిండు. కాబట్టి కృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల త్యాగం లేనిది ఈరోజు ఏదో ప్రభుత్వం గుర్తించింది అనుకోవట్లేను. ఖచ్చితంగా అతని త్యాగం, అతని శ్రమ, అతని కన్నీళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి ఈరోజు పద్మశ్రీ పురస్కారాన్ని ఎంపిక చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం.